హలో అండి. ఇంకా మేమందరం కలిసి బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి. అంటే మా వదిన వాళ్ళందరూ వచ్చారు. ఇంక అందరం కలిసి బయటకు ప్లాన్ చేసుకున్నాం. సో దానికోసం అయితే వంటలు చేసుకున్నామండి. వంటలు చేసుకొని తీసుకెళ్ళాం అన్నట్టు. సో ఎక్కడికి అంటే మేము కాళేశ్వరం వెళ్తున్నాం. సో హైదరాబాద్ టు కాళేశ్వరం వెళ్తున్నాం. సో మధ్యలో తినడానికి అయితే వంటలు చేసుకున్నాం. పిల్లలైతే ఆకలి కాగరు కదా, ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోసం కూడా టిఫిన్ కూడా చేసేసుకున్నాం అన్నట్టు. సో వంకాయ అండ్ చిక్కుడుకాయ అండ్ పప్పు అండ్ మా లగేజ్ అయితే మొత్తం లగేజ్ అంటే 3 ఫ్యామిలీలు కాబట్టి ఇంత లగేజ్. సో మధ్యలో రిటర్న్లో కూడా వంటలు చేసుకోవడానికి కూడా మేము అన్ని అరేంజ్ చేసి తీసుకెళ్ళామన్నట్టు. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా, మళ్ళీ బాగా ఎంజాయ్ కూడా చేస్తాం. నేనైతే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాను అండ్ నెక్స్ట్ మా వారు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇచ్చేసారు. అందరం రెడీ అయ్యాం. మా అల్లుడు చిన్న అల్లుడు అందరం కలిసి వెళ్దామంటే ఎప్పుడు వీలు కాదు, కానీ ఇప్పుడు అనుకోకుండా మేము ప్లాన్ చేసుకున్నాం. అది ఓకే, వర్కౌట్ అయిపోయింది. ఇంకా మా అల్లుడు అండ్ మా పెద్ద వదిన అండ్ మేము చాలా వరకు టెంపుల్స్కే ప్లాన్ చేసుకుంటాం. ఎక్కువ శాతం అయితే ఇంకా బయటికి చాలా తక్కువ, టెంపుల్సే ఎక్కువ. మా లాస్ట్ అల్లుడు తనైతే. మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యాం. ఇంకా మా పాప అండ్ మా ఇంకొక అల్లుడు, కోడలు, మా వదిన, తనైతే మా అత్తమ్మ. మా పిల్లలు అయితే ఏ కార్లో కూర్చోవాలని చిట్లు కూడా వేసుకున్నారు. ఫైనల్ గా మేము స్టార్ట్ అయిపోతున్నాం. మా మధ్యలో ఒక చిన్నవాడిని ఒకటే మిస్ అయింది. మేము చాలా వరకు ఇయర్లీ వన్స్ మేము ప్లాన్ చేసుకుంటాం టెంపుల్స్ కి వెళ్ళడానికి. మా ఇంట్లో సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది ఇవాళ నుండే. మేము 10 కల్లా స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ అయితే హరిత హోటల్ బుక్ చేసుకున్నాం. 5 o'clock ఉంది చెక్ ఇన్. పిల్లలకి కార్లో ఎక్కువసేపు కూర్చున్నా బోర్ కొడుతూ ఉంటది. ఇంకా పిల్లలు సతాయిస్తూ ఉంటారు. ఇంకా మధ్యలో ఆగే టీ అలా తీసుకున్నాం. 2 వెహికల్ కదా, ఎవరు ముందు వెనకాలనకే సరిపోయింది పిల్లలతోటి మాకు. మేము లాస్ట్ టైం ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. నేనైతే టీ తాగుతున్నా. కాళేశ్వరం ఏరియా కొంచెం కొత్తగానే కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా. మేము అందుకే కొంచెం మెల్లగానే వచ్చాము. మేము మంచి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వచ్చాం, కానీ ప్లేస్ వెతకడానికి చాలా టైం పట్టింది. 1:30 కల్లా లంచ్ స్టార్ట్ చేసాం తినడం. ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఇలా వేసుకొని కూర్చొని ఇక తినేసాం. తిని అక్కడ పక్కన కందికాయ చెట్టు ఉంటూ కూడా అవి కూడా తెంపేసుకున్నాం. మేము చిన్న ఫ్యామిలీ వెళ్ళిన దానికి ఇలా అందరు కలిసి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది, కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. అన్నీ మెమొరీస్గా ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పటికీ తిని కల కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయితే ఇంకా 4:30 అలా అయింది వెళ్ళేసరికి. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడు వెళ్తాం అన్నట్టుంది నాకు. పిల్లలు చదువుల కోసమని ఎక్కడెక్కడ ఉండడం వల్ల అందరికీ ఎప్పుడు వీలు కాదు. సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంకా అందరం కలిసాము. మా వదినలు కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాం, ఎందుకంటే గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. బయట చాలా తక్కువ.